హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సివిల్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిజైన్ ఆఫ్ ఐసోలేటెడ్ కాలమ్ స్క్వేర్ ఫుటింగ్ ఫర్ ది అబౌవ్ ఫౌండెడ్ కాలమ్ విత్ సైజ్ 340 by 340 mm అండ్ క్యారీయింగ్ ఏ లోడ్ ఆఫ్ 800 kilonewtons. సో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయబోతున్నాం అన్నమాట ఈ వీడియోలో. సో క్లియర్గా వినండి, ఎక్స్ప్లెనేషన్ నీట్గా ఇచ్చాను నేను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కొన్ని అజ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. డిజైన్ ఆఫ్ ఐసోలేటెడ్ కాలమ్ స్క్వేర్ ఫుటింగ్లో మనకి ఏ కాంక్రీట్ గ్రేడ్ అనేది ఇవ్వలేదు ప్రాబ్లంలో. సో మనం M20 కాంక్రీట్ గ్రేడ్ అనేది అజ్యూమ్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే FE 415 గ్రేడ్ ఆఫ్ స్టీల్ అనేది మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఓకే, M20 కాంక్రీట్, FE 415 గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఆర్ అజ్యూమ్డ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ గివెన్ లోడ్. సో లోడ్ మనకి ఏమి ఇచ్చారంటే 800 kilonewtons ఇచ్చారు. ఇక్కడ మనకి లోడ్లో ఇచ్చేటప్పుడు క్యారింగ్ ఏ లోడ్ ఆఫ్ అన్నది అంతే. సో ఇది ఫ్యాక్టరీ లోడ్, ఓకే, లేకపోతే డిజైన్ లోడ్ అనేమి ఇవ్వలేదు, అల్టిమేట్ లోడ్ అనేమి ఇవ్వలేదు. కాబట్టి ఇచ్చిన లోడ్ అని ఇచ్చాడు జస్ట్. దాన్ని మనం ఏం లోడ్గా తీసుకుంటాం అంటే వర్కింగ్ లోడ్ లేదా సర్వీస్ లోడ్, ఓకే, లేదా సేఫ్ లోడ్ అని తీసుకుంటాం అనమాట. అదే వాళ్ళు ఇక్కడ క్వశ్చన్లో క్లియర్గా మనకి అల్టిమేట్ లోడ్ లేదా డిజైన్ లోడ్, ఫ్యాక్టరీ లోడ్ అని ఇస్తే అప్పుడు మనం ఇక్కడ ఫ్యాక్టర్డ్ లోడ్గా తీసుకుంటాం, దాన్ని PU అంటాం. బట్ ఇప్పుడు లోడ్ అంటారు సర్వీస్ అంటే వర్కింగ్ లోడ్ ఇది ఆర్ సేఫ్ లోడ్. సో దాన్ని మనం జస్ట్ P అంటాం. ఓకే, ఇట్ ఈజ్ P. అదే మనకి అల్టిమేట్ లోడ్, డిజైన్ లోడ్ అని ఇచ్చింటే డైరెక్ట్ మనం PU అని తీసుకుంటాం. ఓకేనా. సో Pకి PUకి తేడా ఏంటి చెప్తా, కింద వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ సో లోడ్ రాసేసాం 800 kilonewtons. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ది కాలమ్. సో సైజ్ ఆఫ్ ది కాలమ్ ఎంత ఇచ్చారు మనకి 340 mm by 340 mm సైజ్ ఆఫ్ ది కాలమ్. నెక్స్ట్ సో అజ్యూమ్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ SBC. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫుట్టింగ్ డిజైన్ చేయాలి అని అంటే ఇది ఫుట్టింగ్ డిజైన్ ప్రాబ్లమే కదా. సో ఇది ఎస్ఏ ప్రాబ్లం అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుట్టింగ్ డిజైన్ చేయాలి అని అంటే మనకి సాయిల్ స్ట్రెంగ్త్, దాన్నే మనం సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ అంటాం, SBC వాల్యూ అనేది మనకి ఇవ్వాలి క్వశ్చన్లో. సో ఇవ్వకపోతే మనం అజ్యూమ్ చేసుకోవాలి ఈ విధంగా 200 kilonewton/m². సో జనరల్గా అన్ని సాయిల్స్ యావరేజ్గా మనకి 200 kilonewton/m² ఉంటుంది SBC. అందుకని 200 kilonewton/m² అజ్యూమ్ చేసుకున్నాం మనం. ఓకే, ఒకవేళ మీకు ఎగ్జామ్ లేకపోయినా కూడా మీరు ఇలా అజ్యూమ్ చేసుకోవచ్చు. గ్రేడ్స్ కూడా అంతే, M20, FE 415 మోస్ట్ ఫెమిలియర్ గ్రేడ్స్ అనమాట. మీరు ఇవే అజ్యూమ్ చేసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో మన గివెన్ డేటాలు తీసుకుంటూ M20 కాంక్రీట్ కాబట్టి FCకి ఎంత అవుతుంది 20 Newton/mm². FE 415 గ్రేడ్ స్టీల్కి FY 415 Newton/mm². ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిజైన్ చేసేటప్పుడు మనకి సైజ్ ఆఫ్ ఫుట్టింగ్ కనుక్కోవాలి. ఫుట్టింగ్ సైజ్ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, లోడ్ ఫ్రమ్ ది కాలమ్, దట్ మీన్స్ వర్కింగ్ లోడ్ ఫ్రమ్ ది కాలమ్ P ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు 800. ఇదే మళ్ళీ రాసిన ఇక్కడ నేను అంతే. ఓకే, P. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం సెల్ఫ్ వెయిట్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇది ఫుట్టింగ్ కదా, ఇది కాలము, ఇది ఫుట్టింగ్. సో ఇది ఫుట్టింగ్ మనకి ఇక్కడ సాయిల్ గ్రౌండ్ లెవెల్ ఉంటుంది, గ్రౌండ్ లెవెల్ కిందకే కదా ఫుట్టింగ్ కట్టేది మనం. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఫుట్టింగ్ పైన ఇక్కడ ఈ కాలం ఉంది కదా, ఈ కాలం పైన లోడ్ మనకి ఎంత ఇచ్చారంటే 800 kilonewtons ఇచ్చారు. ఓకేనా. అయితే ఈ లోడ్ ఒకటే కాదు దీనిపైకి వచ్చేది, ఇక్కడికి ఏమేమి వస్తుంది, ఈ లోడ్తో పాటు ఈ కాలం అంతా ఉంది కదా, ఈ కాలం దీని ఒక సెల్ఫ్ వెయిట్ కూడా వస్తుంది. సో దాని సెల్ఫ్ వెయిట్ కోసం అండ్ అలాగే ఈ ఫుట్టింగ్ సెల్ఫ్ వెయిట్ కోసం, ఈ ఫుట్టింగ్ ఉంది కదా, సో ఈ ఫుట్టింగ్ సెల్ఫ్ వెయిట్ మనకి ఫుట్టింగ్ సెల్ఫ్ వెయిట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే దీని బరువు కూడా ఎక్కడికి వెళ్తుంది,
ఈ సాయిల్ మీదకే వెళ్తుంది కదా. దీని వెయిట్ కూడా ఎక్కడికి పోవాలి, ఈ చుట్టూ ఉండే సాయిల్ పైకే పోయి ఆ సాయిల్ ఏమవుతుంది ఇట్లా రెసిస్ట్ అనేది చేస్తుంది ఈ లోడ్ని. ఓకే, సో కాబట్టి దాని సెల్ఫ్ వెయిట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చిన్నది కాదు ఫుట్టింగ్ అనేది, పెద్ద ఫుట్టింగ్స్ ఉంటాయి. మామూలు ఫుట్టింగ్స్ అంటే లార్జర్ సైజ్ ఉంటాయి కాబట్టి మినిమం 1.5 బై 1.5 బై 0.3 మీటర్స్ సైజ్ అనేటివి ఉంటాయి. సో హెవీ అనమాట. కాబట్టి దాని సెల్ఫ్ వెయిట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి యాడ్ చేసుకోవాలి. సో కాలం పైన వచ్చే లోడ్లో నేను ఎంత తీసుకుంటున్నాను అంటే 10% అని అజ్యూమ్ చేసుకున్నాను. అంటే దీని యొక్క సెల్ఫ్ వెయిట్ కాలం పైన వచ్చే లోడ్ ఉంది కదా, దాంట్లో 10% ఉంటుంది అని అజ్యూమ్ చేసుకున్నాను. ఓకేనా, సో 10% అజ్యూమ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఉంటుంది అనమాట. ఓకే, సో 10% అంటే 10/100. ఓకే, సో మీకు తెలుసు ఆల్రెడీ పర్సెంటేజ్ అంటే 5% అంటే 5/100. సో అలా 10% కాబట్టి 10/100 ఇంటూ పర్సెంటేజ్. కాలం లోడ్లో మనం 10% తీసుకుందాం. కాలం లోడ్ అంతా 800. సో 800. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఒక 0 క్యాన్సిల్, ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్, మిగిలిందేమో 80 కిలో న్యూటన్స్ దీని యొక్క సెల్ఫ్ వెయిట్ ఫుట్టింగ్. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ఫుట్టింగ్ కనుక్కోవాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, టోటల్ ఈ ఏరియా ఉంది కదా కింద, ఈ ఏరియా ఏదైతే ఏరియా ఉంటుందో ఆ ఏరియా వచ్చేసి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే, పైనుంచి టోటల్ లోడ్ ఎంత వస్తుందో దాన్ని డివైడెడ్ బై కింద నుంచి సాయిల్ స్ట్రెంత్ ఉంది కదా, సేఫ్ బేరింగ్ కెపాసిటీ, దాన్ని చేయాలి. సో పైనుంచి వచ్చే టోటల్ లోడ్ ఎంత, ఇప్పుడు 800 + 80 టోటల్ ఎంత 80 డివైడెడ్ బై సాయిల్ నుంచి కింద వచ్చే లోడ్ ఎంత మనకి ఎస్బిసి, అదెంత 200 kN/m². సో 880/200 kN/m² చేస్తే మనకి 4.4 m² వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ ఫుట్టింగ్. ఇప్పుడు సైజ్ ఆఫ్ ఫుట్టింగ్ కనుక్కోవాలి మనం. ఏరియా వచ్చింది. సో సైజ్ ఆఫ్ ఫుట్టింగ్ అంటే మనకి స్క్వేర్ ఫుట్టింగ్ డిజైన్ చేయమన్నారు కాబట్టి సైజ్ ఆఫ్ స్క్వేర్ ఫుట్టింగ్ బి, దాన్ని మనం బి అనుకున్నాం. సైజ్ ఆఫ్ స్క్వేర్ ఫుట్టింగ్ మనకి ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ ఫుట్టింగ్ అనేది ఉంది. దీని సైజ్ నేనేమనుకున్నానంటే బి అనుకున్నాను. ఓకే, సో రూట్ ఆఫ్, సో మనకి స్క్వేర్కి ఫార్ములా ఏంటి, ఏరియాకి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్ స్క్వేర్ అంటే బి స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఏరియా ఎంత వచ్చింది మనకి ఇక్కడ 4.4 ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. బి కావాలంటే మనకి ఈ స్క్వేర్ యూతలకు వస్తే ఏమవుతుంది, బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4.4. నేను అదే రాసా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేనేం రాసా, బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4.4 ఎంత 2.09 మీటర్స్. సో 2.09 నేనేం చేసిన అంటే అడాప్ట్ 2.1 మీటర్స్, ఎందుకంటే 2.09 మీటర్స్ సైట్లో మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే 0.09 అనేది అవైలబిలిటీలో ఉండవు, కష్టం. కాబట్టి దాన్ని రౌండ్ ఆఫ్ చేసి 2.1/2.1 మీటర్స్ స్క్వేర్ ఫుట్టింగ్ అనేది మనం కన్సిడర్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, అంటే ఈ బి ఎంత 2.1 మీటర్స్, ఇది 2.1/2.1 స్క్వేర్ ఫుట్టింగ్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో అది మనకి ఫస్ట్ పాయింట్ ఏంటి, సైజ్ ఆఫ్ ఫుట్టింగ్. సో సైజ్ ఆఫ్ ఫుట్టింగ్ మనం కనుక్కునేసాం. ఓకే, నెక్స్ట్ ఈ సైజులో మనకు ఓన్లీ ఏముంది ఇక్కడ, ఏరియా అంటే ఈ డైమెన్షన్ ఉంది. 3Dలో బొమ్మ గీస్తే మీకు నేను చూడండి, ఇది కదా ఫుట్టింగ్, ఇదెంత 2.1, ఇదెంత 2.1. సో ఈ థిక్నెస్ ఉంది కదా, డెప్త్ ఆర్ థిక్నెస్ ఆఫ్ ఫుట్టింగ్, అది మనకి ఇప్పుడు కావాలి. అది కావాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే అప్వర్డ్ సాయిల్ ప్రెజర్ అనేది కనుక్కోవాలి. సో అప్వర్డ్ సాయిల్ ప్రెజర్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫ్యాక్టర్ లోడ్ పియు తీసుకోవాలి. ఓకే, పియు ఫ్యాక్టర్ లోడ్ కనుక్కోవాలి. మనకి ఇచ్చిన వర్కింగ్ లోడ్ పి ఒకటే కదా, దాన్ని మనం ఫ్యాక్టర్ చేయాలి ఇప్పుడు, అంటే డిజైన్ లోడ్గా కన్వర్ట్ చేయాలి. సో అల్టిమేట్ లోడ్గా కన్వర్ట్ చేయాలి, దాన్నే మనం పియు అంటాం. సో పియు కావాలంటే ఏం చేయాలంటే ఫ్యాక్టర్ ఆఫ్ లోడ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి, దట్ ఈజ్ 1.5. సో 1.5 × 800
that is equal to 1200 kilonewtons. Okay, PU. సో సాయిల్ ప్రెజర్, అప్వర్డ్ సాయిల్ ప్రెజర్ అట్ అల్టిమేట్ లోడ్ వచ్చినప్పుడు మనకి సాయిల్ ప్రెజర్ ఎంత ఉంటుంది అని అంటే దాన్ని మనం క్యూయూ అని పిలుస్తాం. అప్వర్డ్ సాయిల్ ప్రెజర్ని క్యూయూ అని పిలుస్తాం. సో క్యూయూ కావాలంటే మనం ఏం చేయాలంటే ఇచ్చిన అల్టిమేట్ లోడ్ బై ఏరియా ఆఫ్ ఫుటింగ్. సో అల్టిమేట్ లోడ్ బై ఫార్ములా అనమాట. అల్టిమేట్ లోడ్ బై ఏరియా ఆఫ్ ఫుటింగ్. అల్టిమేట్ లోడ్ ఆర్ డిజైన్ లోడ్ ఎంత? 1200 కిలోన్యూటన్స్. 1200 కిలోన్యూటన్స్ బై ఏరియా ఆఫ్ ఫుటింగ్ ఎంతమంది? 2.1 బై 2.1 మీటర్ స్క్వేర్. సో 1200 బై 2.1 ఇంటూ 2.1 చేస్తే 272 వస్తుంది. ఓకే, 272 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో దేర్ ఫోర్ దాన్ని మనం న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లోకి మార్చుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, సో ఇక్కడ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కదా. కిలో అంటే మీనింగ్ ఏంటి మనకి? 10 క్యూబ్ ఇంటూ, సో కిలో అంటే ఎంత? 10 క్యూబ్, 1000 అని అర్థం. సో కిలో బదులు నేను ఏం చేసా? 10 క్యూబ్ పెట్టుకున్నా. ఇంక ఇక్కడ న్యూటన్స్ మాత్రమే ఉంటుంది పర్ మీటర్ స్క్వేర్. సో మీటర్ స్క్వేర్ని మనం ఎంఎం స్క్వేర్లోకి మార్చాలి అని అంటే 10⁻⁻6తో మల్టిప్లై చేసుకోవాలి. 10⁻⁻6 మీటర్ స్క్వేర్ని ఎంఎం స్క్వేర్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే, సో 10⁻⁻6తో మల్టిప్లై చేసుకుంటే ఇప్పుడు ఇది ఏమైంది? కిలో తీసేసినాం 10 క్యూబ్ పెట్టి. సో న్యూటన్స్ ఉంది పర్ మీటర్ స్క్వేర్ని ఎంఎం స్క్వేర్లోకి మార్చడం కోసం ఇంటూ 10⁻⁻6 చేసాం. సో ఇప్పుడు ఏమవుతుంది? న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అయిపోయింది. దీంతో మనం ఇక్కడ 272ని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఏముంది? 10 క్యూబ్ 10⁻⁻6 ఆ రెండింటిని మల్టిప్లై చేసినాం అనుకో మనకి ఏమవుతుంది? 10⁻3 - 6 అంటే 3 - 6 అంటే -3. సో 10⁻³ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో 272 ఇంటూ 10⁻³ ఎంత అవుతుంది అంటే 0.272 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. క్యాల్కులేషన్స్ వీక్గా ఉన్న వాళ్ళు క్యాల్కులేటర్లో ట్రై చేయండి అంతే, ఇంకా అంతకుమించి ఏం చేయలేరు. కాకపోతే ఎలా చేయాలని అంటే చూసుకోండి. కిలోకి ఏమో 10 క్యూబ్ పెట్టాం, మీటర్ స్క్వేర్ని ఎంఎం స్క్వేర్లోకి మార్చడం కోసం ఏమో 10⁻⁻6 పెట్టాం. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఫైనల్గా కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ నుంచి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లకి కన్వర్ట్ చేయాలి అని అంటే డివైడెడ్ బై 1000 చేయాలి. ఈ విధంగా రాసి పెట్టుకోవాలి మీరు ఎక్కడన్నా. ఓకే, ప్రతి ఒక్కటి రాసి పెట్టుకోవాలి. కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ నుంచి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లోకి ఒక వాల్యూని మార్చాలంటే దాన్ని ఏం చేయాలంటే డివైడెడ్ బై 1000 చేయాలి అని రాసి పెట్టుకోవాలి. సో ఇక్కడ 272 కిలోన్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఉంది. దాన్ని న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లోకి మార్చుకోవాలి అని అంటే డివైడెడ్ బై 1000 చేసుకోవాలి. సో 272 డివైడెడ్ బై 1000 చేస్తే 0.272 వచ్చింది. ఓకే, ఇది అప్వర్డ్ సాయిల్ ప్రెజర్ వచ్చింది. ఇప్పుడు డెప్త్ ఆఫ్ ఫుటింగ్ ఆర్ థిక్నెస్ ఆఫ్ ఫుటింగ్ అనేది మనం కనుక్కోవాలన్నమాట. ఓకే, సో డెప్త్ ఆర్ థిక్నెస్ ఆఫ్ ఫుటింగ్కి మనం కనుక్కోవాలి. సో ఫ్రమ్ బెండింగ్ మూమెంట్ క్రైటీరియా. సో బెండింగ్ మూమెంట్ క్యాల్కులేట్ చేస్తాం మనం ఫస్ట్. ఆ బెండింగ్ మూమెంట్ ఫార్ములా నుంచి మనకి ఈ డెప్త్ ఆఫ్ ఫుటింగ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండింగ్ మూమెంట్ కనుక్కోవాలంటే దానికి క్రిటికల్ సెక్షన్ ఫర్ బెండింగ్ మూమెంట్ విల్ బి అట్ ది ఫేస్ ఆఫ్ ది కాలం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇది వచ్చేసి ఫుట్టింగ్, ఇది వచ్చేసి ఫుట్టింగ్ పైన వచ్చే కాలం. సో ఫుట్టింగ్ సైజ్ అంతా మనకు తెలుసు 2100/2100 అంటే ఇది ఎంఎంస్లో. ఇందాక మనం 2.1 అనేది మీటర్స్లో. 2.1 మీటర్స్ మీన్స్ 2100 mm. సో లోపల కాలం ఎంత ఇచ్చారు? 340 mm/340 mm సైజు కాలం ఇచ్చారు. ఓకే, ఇప్పుడు బెండింగ్ మూమెంట్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అని అంటే ఈ సెక్షన్ దగ్గర ఎక్కువ ఉంటుంది. అదే సెక్షను అట్ ది కాలం ఫేస్. ఇది కాలం కదా, కాలం యొక్క ఫేస్ దగ్గర ఎక్కువ ఉంటుంది. ది క్రిటికల్ సెక్షన్ ఫర్ బెండింగ్ మూమెంట్ విల్ బి అట్ ది ఫేస్ ఆఫ్ ది కాలం ఫేస్ దగ్గర బెండింగ్ మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో వీ నో ఫర్ అల్టిమేట్ బెండింగ్ మూమెంట్ ఫార్ములా అనమాట, డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. MU ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ లేదా అల్టిమేట్ బెండింగ్ మూమెంట్కి ఫుట్టింగ్స్లో ఫార్ములా ఏంటి అంటే ఐసోలేటెడ్ ఫుట్టింగ్లో QU ఇంటూ B ఇంటూ B - B² బై 8.
ఇది ఫార్ములా. ఓకే. క్యూయూ ఇంటూ క్యాపిటల్ బి ఇంటూ క్యాపిటల్ బి మైనస్ స్మాల్ బి స్క్వేర్ బై 8. ఇక్కడ క్యూయూ అంటే ఇందాకే కనుక్కున్నాం మనం, అప్వర్డ్ సాయిల్ ప్రెషర్. క్యాపిటల్ బి అంటే ఏంటి? సైజ్ ఆఫ్ ది ఫుటింగ్. ఓకే. స్మాల్ బి అంటే ఏంటి? సైజ్ ఆఫ్ ది కాలమ్. సో 0.272 క్యూయూ ఇంటూ బి ఎంత 2100 ఇంటూ బి ఎంత 2100 మైనస్ స్మాల్ బి ఎంత 340 స్క్వేర్ బై 8. ఇదంతా క్యాలిక్యులేటర్లో టైప్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 221.168 ఇంటూ 10⁶ న్యూటన్ ఎంఎం. ఇది డివైడెడ్ బై కాదు, న్యూటన్ ఇంటూ ఎంఎం. ఓకే. బెండింగ్ మూమెంట్ కాబట్టి బెండింగ్ మూమెంట్కి యూనిట్స్ ఏముంటాయి? న్యూటన్ ఎంఎం. ఓకే. గుర్తుపెట్టుకోండి, మనం అన్నీ కూడా మనం ఇక్కడ దేంట్లో సబ్మిట్ చేస్తున్నాం? న్యూటన్స్ ఎంఎంస్లోనే సబ్మిట్ చేసాం. చూడండి, ఇదేంటి? బి అంటే 2100 ఎంఎంలో సబ్స్టిట్యూట్ చేసినాం. 2.1 మీటర్స్ అని చేయాల. నెక్స్ట్ 340 ఎంఎం, ఇది 0.272 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఇక్కడ ఏమొచ్చింది? కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వస్తే మనం కన్వర్ట్ చేసాం దాన్ని న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో. ఎందుకనంటే ఇక్కడ అన్నీ కూడా ఎంఎంస్లో ఉంటాయి కాబట్టి ఇది కూడా న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో కన్వర్ట్ చేసాం. ఓకే. సో అయితే ఇప్పుడు మనం ఎంయూకి ఫార్ములా తెలుసు మనకి. ఓకే. ఐఎస్ 456/2000 ప్రకారం ఫర్ Fe415 స్టీల్, ఇది ఫార్ములా ఫర్ Fe415 గ్రేడ్ ఆఫ్ స్టీల్. మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ లేదా అల్టిమేట్ బెండింగ్ మూమెంట్కి ఫార్ములా ఏంటి అని అంటే 0.138 FCK BD². ఇది ఫార్ములా, గుర్తుపెట్టుకోవాలి. సో అయితే ఎంయూ ఎంత మనకి ఇక్కడ? 221.168 ఇంటూ 10⁶ న్యూటన్ ఎంఎం ఈజ్ ఈక్వల్ టు 0.138 ఇంటూ FCK ఎంత? 20 ఇంటూ, సో FCK 20, బి వచ్చేసి మనకి 2100. ఇక్కడ స్మాల్ బి ఉంది ఏంటి అన్నదండి. సో ఇక్కడ యాక్చువల్గా క్యాపిటల్ బి ఉండాలి. ఎందుకనంటే ఇది మనం చేసేది ఫుట్టింగ్ అనమాట. ఫుట్టింగ్ బెండింగ్ మూమెంట్కి కదా ఫార్ములా ఇది. ఫుట్టింగ్ బెండింగ్ మూమెంట్లో ఇది సైజ్ ఎంత? ఇది బి ఈక్వల్ టు 2100. సో ఇట్ ఈస్ 2100 ఇంటూ D². ఓకే. ఇక్కడ డి మీన్స్, డి అంటే ఏంటంటే ఎఫెక్టివ్ డెప్త్ ఆఫ్ ఫుట్టింగ్. ఓకే. ఆ ఎఫెక్టివ్ డెప్తే మనం ఇప్పుడు కనుక్కుంటుంది. డెప్త్ ఆఫ్ ఫుట్టింగ్ మనం కనుక్కుంటున్నాం. ఓకే. ఇది అన్నోన్ మనకి, ఇది ఇట్లే పెట్టుకుంటాం, మిగతాటన్నీ రాసుకుంటాం. సో ఇప్పుడు ఇదంతా ఉంది కదా, ఇది యువతలకు పోయిందనుకో ఏమవుతుంది? డివైడెడ్ బై లేక్ వస్తుంది. ఓకేనా. డివైడ్ బై లేక్ వచ్చి మనకి ఇక్కడ ఏమైతే క్యాలిక్యులేట్ చేసి ఇదంతా ఒక వాల్యూ వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏముంటుంది? D². స్క్వేర్ యువతలకు పోయిందనుకో ఇక్కడ వచ్చిన మొత్తం వాల్యూకి ఏమవుతుంది? రూట్ అవుతుంది. సో చేస్తే ఫైనల్గా మనకి డి ఎంత వస్తుంది అంటే 195.34 mm వస్తుంది. ఓకే. దాన్ని మనం 194, ఇది వచ్చేసి 195.34 వస్తుంది. ఒకవేళ రౌండ్ ఆఫ్ చేస్తే మనం ఎంత తీసుకుంటాం? మామూలుగా 200 mm తీసుకుంటాం, అంతేనా? కానీ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫుట్టింగ్ డిజైన్ చేసేటప్పుడు బెండింగ్ మూమెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు. మనకి ఏం ఇంపార్టెంట్ ఫుట్టింగ్ డిజైన్ చేసేటప్పుడు అంటే ఇక్కడ చూడండి, ఈ చెక్ ఫర్ 2-way షియర్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుట్టింగ్కి ఎక్కువ ఫెయిల్యూర్ అనేది 2-way షియర్లో, పంచింగ్ షియర్ అంటాం, దాంట్లో జరుగుతుంది. కాబట్టి డెప్త్ రిక్వైర్డ్ టు రెసిస్ట్ షియర్ ఇన్ ఫుట్టింగ్స్ అంటే 2 ways, ఒకటి 1-way షియర్, ఇంకోటి 2-way షియర్. సో 2-way షియర్ ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ ఫుట్టింగ్స్. ఓకే. 2-way షియర్. సో కాబట్టి ఈ 2-way షియర్ రెసిస్ట్ చేయాలి అని అంటే, 2-way షియర్ని రెసిస్ట్ చేయాలి అని అంటే ఈ ఫుట్టింగ్స్ అనేటివి సో డెఫినెట్లీ షుడ్ బి మోర్ డెప్త్. ఇక్కడ ఇది బెండింగ్ కదా, బెండింగ్లో మనకి 200 mm ఉంటే సరిపోతుంది, ఫెయిల్ అవ్వదు ఫుట్టింగ్. కానీ ఆ 200 mmతో మనం కట్టేసినాం అనుకో ఫుట్టింగ్, షియర్ అనేది ఫెయిల్ అవుతుంది. సో షియర్ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఎక్కువ డెప్త్ అజ్యూమ్ చేసుకోవాలి. సో డెప్త్ ఆఫ్ ఫుట్టింగ్ అనేది ఎక్కువ అజ్యూమ్ చేసుకోవాలి. నేను డబల్ అజ్యూమ్ చేసుకున్నాను, అంటే 200 mmని 400 mmగా నేను అజ్యూమ్ చేసుకున్నాను. ఓకేనా. సో దిస్ స్టెప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ వచ్చేదానికంటే మీరు ఏం చేయాలంటే ఒక 200 ఎక్స్ట్రా అజ్యూమ్ చేసుకోండి డెప్త్. అప్పుడు మనకి
ఈ చెక్స్ చేస్తాం తర్వాత మనం 1 వే షియర్ అండ్ 2 వే షియర్ చెక్స్ చేస్తాం. అప్పుడు అవి పాస్ అయితాయి. లేకపోతే ఏమైతాయంటే ఫెయిల్ అయితాయి. ఇక్కడ మీరు 200 తీసుకున్నారనుకో, ఇంకా నెక్స్ట్ అన్నిట్లో డి వస్తది. ఈ విధంగా చూడండి. ఇక్కడ అన్నిట్లో డి వస్తది. ఈ విధంగా అన్నిట్లో డి వచ్చినప్పుడు మీరు ఇక్కడ 200 తీసుకున్నారనుకో, వీటన్నిటిలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అదేమైతదంటే ఫెయిల్ అయితది. సో, అప్పుడు మళ్ళీ మనం రివైజ్ చేసుకోవాలి క్యాలిక్యులేషన్స్. అట్లా కాకుండా ముందే డెప్త్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా? సో, ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయిందనమాట. సో, మనం ఇక్కడికి హాఫ్ చేసామనమాట ఫుట్టింగ్ డిజైన్ అంతే. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఒక్కొక్కటి. సో, ఇంకా ఇయి ఉన్నాయి మనకి. దీంట్లో మనం ఇప్పుడు ఏం చేసాం ఓన్లీ సైజ్ కనుక్కున్నాం అంతే. అంటే సో, 2.1/2.1 బై థిక్‌నెస్ ఎంతుండాలి? 0.4 మీటర్స్ అంటే డెప్త్ 0.4 మీటర్స్ అంటే 400 ఫుట్టింగ్ సైజ్ అనేది మనకొచ్చింది. దాంట్లో ఎంత స్టీల్ పెట్టాలి? అండ్ అలాగే దానికి 1 వే షియరు అండ్ అలాగే 2 వే షియర్ చెక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ 2 చేయాలి. లాస్ట్‌లో చెక్ ఫర్ బాండ్ లెంత్ అనేది ఓకే. ఇది కూడా కొంచెం ఒక ఇంపార్టెంట్ స్టెప్పే. ఒకవేళ మీకు టైం లేక ఇది స్కిప్ చేసినా కూడా ఏం కాదు ఎగ్జామ్‌లో. బట్ చెక్ ఫర్ 2 వే షియర్ వరకు ఖచ్చితంగా చేయాలి చెక్స్ అన్నీ కూడా. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోలో ఇవి నేను కంటిన్యూ చేస్తా. పార్ట్ 2 కింద ఇవి. బికాజ్ ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి మనకి కొంతమంది బోర్ ఫీల్ అవుతారు. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. కమెంట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు రిప్లై నేను ఇస్తానన్నమాట. మీకు డౌట్స్ ఏమున్నా కూడా. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.